రోడ్డు మీద కారు 120 వేగంతో దూసుకుపోతుంది. లోపల కూర్చున్న తరుణ్ మనసు అంతకంటే ఎక్కువ వేగంతో ఆలోచనలో మునిగిపోతుంది. అతని మనసులోని కంగారు అతని ముఖం పైన స్పష్టంగా కనిపిస్తుంది. ఇంతలో ఫోన్ మోగుతూ ఉండడంతో లిఫ్ట్ చేస్తాడు. కారు వేగం తగ్గిస్తుండగానే హలో తరుణ్ అని కంగారు కలిసిన మాలిక గొంతు వినిపించడంతో తన మనసుని శాంతపరుచుకున్నాడు. ప్రశాంతంగా హా చెప్పండి అని అడిగాడు. ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందా అని బాధగా అడిగింది మాలిక. ఆమెకి ధైర్యం చెప్తూ లేదు కానీ మీరు కంగారు పడకండి, నేను చూసుకుంటా. ప్రాక్టికల్స్ కదా, మేబీ కాలేజ్ దగ్గర ఏదైనా పనుండి ఆగిపోయిందేమో, అక్కడ లేట్ అయి ఉంటుంది అని అంటాడు. మాలికకు కంగారుగా అనిపిస్తున్నా కానీ కొంచెం ఫాస్ట్గా వెళ్ళి తెలుసుకోవా ప్లీజ్ అంటూ ఆమె కూడా బయటకు వస్తుంది. ఓకే ఓకే మీరు జాగ్రత్త అని చెప్పి కాల్ కట్ చేస్తాడు తరుణ్. మెల్లమెల్లగా తన చూపులని రోడ్కి రెండు వైపులా పోనిస్తూ గాలిస్తున్నాడు. కానీ ఎక్కడ నందిని జాడ కనిపించడం లేదు. వెతుకుతూ వెతుకుతూ వాళ్ళ కాలేజ్ వరకు చేరుకున్నాడు కానీ ఏం లాభం లేదు. నందిని కాలేజీలో లేదనే విషయం అతనికి కూడా తెలుసు. కానీ మాలికను కూల్ చేయడానికి అలా చెప్పాడు. ఎందుకైనా మంచిదని బయటకు చూసిన అతనికి మూసి ఉన్న గేట్ తప్ప ఇంకేం కనిపించదు. ఎక్కడున్నావు నందిని అని తనలో తానే అనుకుంటూ ఉండగానే ఏదో గుర్తుకు వస్తుంది. వెంటనే కార్ స్టార్ట్ చేస్తూ ఒకవేళ మేమెప్పుడు కలుసుకునే ప్లేస్కి ఏమైనా వెళ్ళుంటుందా అని రిటర్న్ అవుతాడు. ఇటు మాలిక పక్కింటి వాళ్ళ దగ్గరికి వచ్చింది. పిలవడంతో బయటకు వచ్చి ఏమైంది మాలిక, నందిని దొరికిందా అని అడిగింది ఆ ఇంటి మహిళ. మాలిక కంగారుగానే లేదాంటీ అని జవాబు ముగించేలోపే అయ్యో ఇంత రాత్రైంది, ఎక్కడుందో ఏమో అని బయటకు బాధగా అంటున్నా కానీ ఆమె లోపల ఉద్దేశం మాత్రం ఆమె ఫేస్లో చాలా బాగా కనిపిస్తుంది. కానీ మాలిక ఇప్పుడు అవన్నీ పట్టించుకునే పరిస్థితిలో లేదు. ఎందుకంటే ఇప్పుడు ఆమెకు సమాధానం ఇవ్వడం కంటే నందినిని వెతకడం ముఖ్యం. అందుకే కోపం వస్తున్నా కానీ కంట్రోల్ చేసుకుంటూ అంటే ఒకసారి సంధ్య స్కూటీకి ఇసిస్తారా, నేను వెళ్ళి చూసొస్తా అని చాలా మర్యాదగా అడుగుతుంది. ఆమె మాటలు అలా పూర్తయిందో లేదో అయ్యో మాలిక, దానికి ఈరోజే ఏదో ప్రాబ్లం వచ్చిందని సంధ్య అక్కడ పెట్టుంచింది అని సమాధానం ఇస్తుంది. ఇంతలో మాలిక ఫోన్ మోగుతుంది. స్క్రీన్ వైపు చూసిన ఆమెకు ధనుష్ కాల్ చేస్తున్నట్టుగా కనిపించడంతో ముందు ఇగ్నోర్ చేస్తుంది. కానీ తర్వాత లిఫ్ట్ చేస్తూ హలో సార్ అని అంటుంది. ఆమె గొంతులో ఆందోళనను పసిగట్టిన ధనుష్ మాలిక ఈజ్ ఆల్ ఓకే అని అడుగుతాడు. మాలిక జరిగింది మొత్తం వివరిస్తుంది. మొత్తం విన్న ధనుష్ ఆమెకి ధైర్యం చెప్తూ నువ్వు టెన్షన్ పడకు, నేను ఇప్పుడే వస్తున్నా అని మాలిక సమాధానం వినకుండానే కాల్ కట్ చేస్తాడు. ఇటు ఆ పక్కింటి ఆమెకి సరే అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది మాలిక. అప్పుడే మాలికకు ఎందుకమ్మా అలా చెప్పావు, పాపం నందిని ఏ సిచ్యువేషన్స్లో ఉందో ఏమో, నేను మాలికతో వెళ్ళేదాన్ని కదా అని అన్న సంధ్య మాటలు వినిపిస్తాయి. ఆమెను బెదిరిస్తూ నోర్మి, అది ఎవరితో పోయిందో ఎవరికి తెలుసు, దానికోసం వెతకడం వృధా అని ఆగిపోయి నువ్వు ఇంకోసారి వాళ్ళతో తిరుగుతూ కనిపించావు తోలు తీస్తా, లోపలికి పో అని బెదిరిస్తుంది ఆమె. ఆమె మాటలు వినగానే మాలిక రక్తం మరిగిపోతుంది కానీ అది కష్టం మీద కంట్రోల్ చేసుకుంటుంది. చిన్న నిరాశతో ఈ మనుషుల్లో ఇంకెప్పుడు మానవత్వం వస్తుందో ఏమో, ఛీ మీ బ్రతుకు అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. సమయం రాత్రి 11 గంటలు. చాలాసేపు వెతికాక కూడా నందిని గురించి ఏమీ తెలియకపోవడంతో బాధ తట్టుకోలేక ఏడవడం మొదలుపెట్టింది మాలిక. ఆమెను ఊరుకోబెడుతూ ప్లీజ్ మాలిక, కూల్ డౌన్ కూల్ డౌన్, మీ చెల్లికి ఏం కాదు, ధైర్యంగా ఉండు అంటున్నాడు ధనుష్. ఎన్నడూ ధైర్యం కోల్పోని ఆమె మనసు ఈరోజు ఏదో కీడును శంకిస్తుంది. అందుకే ఆమె నోటి నుండి ఎలాంటి మాట రావడం లేదు. నిర్మానుష్యమైన రోడ్డు పైన ధనుష్ కారు ఒక్కటే పార్క్ చేస్తుంది. మళ్ళీ ధనుషే మాట్లాడుతూ ప్లీజ్ మాలిక ఊరుకో, రోడ్ మీద ఏంటిది అని అంటాడు. మాలిక చిన్నగా తలెత్తి అతని వైపు చూస్తూ కళ్ళు తుడుచుకుంటూ థ్యాంక్స్ సార్, ప్రాబ్లంను చెప్పగానే వచ్చారు అని అంటుంది. ఇప్పుడు అవన్నీ ఎందుకు కానీ మనం ఇప్పుడు ఇక్కడ అని ధనుష్ అంటుండగానే ఒక కారు వేగంగా వచ్చి అతని ముందు ఆగుతుంది.
ధనుష్ అటువైపు చూస్తుండగానే అందులో నుండి తరుణ్ కిందకి దిగుతాడు. అతన్ని చూడగానే హే తరుణ్ అని ఆశ్చర్యంగా ధనుష్ అనగానే, ధనుష్ బ్రో, నువ్వు నువ్వేంటి ఇక్కడ అని అంటాడు తరుణ్. ఇంతలో మాలిక తేరుకుంటూ, మీ ఇంట్రడక్షన్స్ అయిపోతే మా చెల్లిని వెతుకుదామా అని చిరాకుగా అనగానే, హో ఓకే ఓకే అంటూ తరుణ్ వైపు చూస్తాడు ధనుష్. ధనుష్ మళ్ళీ మాలిక వైపు చూస్తూ, నువ్వు కంగారు పడకు, మీ సిస్టర్ని వెతికే బాధ్యత మాదే అని ధైర్యం చెప్పి తరుణ్ వైపు చూస్తూ, బ్రో, నందినిని లాస్ట్ టైం ఎక్కడ చూసావు నువ్వు అని అడుగుతాడు. బస్ స్టాండ్ దగ్గర. కానీ నందిని అప్పుడే నేను చూస్తుండగానే బస్ ఎక్కి అక్కడి నుంచి వెళ్ళిపోయింది బ్రో అని అంటాడు. ఆ బస్ నెంబర్ ఏమైనా గుర్తుందా అని అడుగుతాడు ధనుష్. లేదు బ్రో అని తరుణ్ అమాయకంగా జవాబు ఇవ్వగానే, ఒకసారి గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించు అని అంటాడు ధనుష్. అతని మాటలతో సాయంత్రం జరిగిన సంఘటన మొత్తం మైండ్లో రివైండ్ చేసుకుంటాడు తరుణ్. ట్రై చేయి, బాగా గుర్తు చేసుకో అని ధనుష్ అంటుండగానే టక్కున కళ్ళు తెరుస్తూ, హా గోట్ ఇట్, గుర్తుకొచ్చింది అని అంటాడు తరుణ్. నెంబర్ ఏంటి అని టక్కున అడుగుతాడు ధనుష్. చెప్తూనే కారు తీస్తాడు తరుణ్. మళ్ళీ అందరూ బస్ డిపో వైపు చక్రాలతో పరిగెడుతున్నారు. రాత్రి సమయం అవ్వడంతో బస్ డిపోలో మనుషులు కరువయ్యారు. నైట్ జర్నీ చేసేవారు తప్ప ఒక్క పురుగు కూడా కనిపించడం లేదు. వీళ్ళు పరిగెత్తుకుంటూ ఎంక్వైరీ కౌంటర్ దగ్గరికి చేరుకోగానే గాఢ నిద్రలో మునిగిపోయిన ఆఫీసర్ కనిపిస్తాడు. సార్ సార్ అని ధనుష్ పిలవగానే, "హో, హైదరాబాద్ అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 4, విజయవాడ అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 6 అంటూ నిద్రమత్తలోనే ఏదేదో మొత్తుకుంటున్నాడు ఆఫీసర్. హలో సార్ అని ఎదురుగా ఉన్న గ్లాస్ మీద గట్టిగా గుద్దుతాడు తరుణ్. ఒక్క దెబ్బకు ఉలిక్కిపడి లేచిన అతనికి చిన్నగా నెర్రలు పారిన అద్దం కనిపిస్తుంది.